ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం నాకెంతో సంతోషం. బాగున్నారా దేవుని బిడ్డలారా? ఉదయకాలమే లేచి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారా? ప్రశస్తమైన ఎంతో ఫ్రెష్ ఉదయకాలాన్ని మీరు అనుభవిస్తున్నారా? ప్రశస్తమైన దేవుని సన్నిధిని అనుభవిస్తున్నారా? వాగ్దానాన్ని ప్రతి ఉదయం వింటున్నారా? షేర్ చేస్తున్నారా? తద్వారా రహస్యమందు చూచు మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇచ్చును. అంతేగాక మీ జీవితం పట్ల మీ పట్ల దేవుడు అధికమైన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మీరు ఎక్కలేనంత ఉన్నతమైన ఎత్తైన పర్వతం, ఎత్తైన స్థానానికి మిమ్మల్ని ఆయన చేర్చదలుచుకున్నాడు. అంతటి బలమైన ఆశీర్వాదాలు మీ మీద ఉన్నాయి. చాలా సమయాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఎవరైనా నాతో మాట్లాడితే బాగుండు, ఎవరైనా సహాయం చేస్తే బాగుండు, ఎవరైనా నాతో స్నేహం చేస్తే బాగుండు, ఎవరైనా ఈ ఈ కష్ట నష్టాల్లో ఏదైనా పలకరిస్తే బాగుండు అంటూ చాలామంది మనలో ఇతరుల ఆప్యాయత కొరకు, వారి ప్రేమ అనురాగాల కొరకు, వారి స్నేహము కొరకు మనం ప్రాకులాడుతూ ఉంటాం, చూస్తూ ఉంటాం. కానీ అవన్నీ కూడా విషపూరితమైన అనుబంధాలు. మనం వాటి కొరకు ప్రాకులాడుతుంటాం. కానీ దేవుడు చేస్తున్న ఒక అద్భుతమైన ప్రశస్తమైన కార్యం ఏంటంటే, నీవు లేవకముందే ప్రతి ఉదయం నీ కొరకు నీ ఇంటి తలుపులు తట్టి నీ గృహములోకి, నీ ఇంట్లోకి ఈ వాగ్దాన వాక్కు ద్వారా ఆయన ప్రవేశిస్తూ నిన్ను ధైర్యపరుస్తున్నాడు, ఓదారుస్తున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు, పలకరిస్తూ ఉన్నాడు. కానీ ఈ విధానాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు ఈరోజు. అందుకే నీకంటే ముందుగా ఈ వాగ్దానం నీ ఇంటికి వస్తుండగా, నీ గృహములోకి, నీ హృదయంలోకి వస్తూ ఉండగా, నీవు వీటిని రిజెక్ట్ చేయక వీటిని స్వాగతించి చేర్చుకొని వీటి మూలముగా నువ్వు ఆశీర్వదింపబడాలన్నది దేవుని ప్రగాఢమైన వాంఛ. ఎందుకంటే తన ప్రేమనంతా దేవుడు మొదటిగా నిన్నెంతో ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమకు గుర్తుగా ప్రతి ఉదయం శక్తివంతమైన ప్రశస్తమైన ఈ వాగ్దానాలను నీ యొద్దకు పంపుతున్నాడు. నీవు వీటిని, ఈ ప్రేమను గ్రహించి తన ప్రేమను తన వాక్కు ద్వారా ఆయన నీ ఇంట్లో, నీ హృదయంలో వెల్లడిపరుస్తున్నాడు. నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు వీటిని, ఈ ప్రేమను పొందుకొని, ఈ ప్రేమను బట్టి, ఈ వాగ్దానాలను బట్టి స్తుతించి ప్రార్థించు. దేవుడు ఈ విధంగా నీ జీవితాన్ని మలచుకోబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, అనేకమైన దుఃఖం నువ్వు ఈ వాగ్దాన్ని విన్నప్పుడు నీకేం జరుగుతుందంటే, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఈ వాగ్దానాన్ని చేతబట్టినప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రతి దుఃఖము తొలగిపోయి ఆశ్చర్యకరమైన కోణములో నువ్వు దీవించబడతావు. అంతేగాక నువ్వెప్పుడు అంటూ ఉంటావు కదా, నాకు ఆశ్రమం ఉందండి, ఈ ఇరుకు ఉందండి, ఆ ఇబ్బంది ఉందండి, అందులో నుండి నన్ను ఎవ్వరు బయటికి తేలేరు, నేను కూరుకొని పోయాను అని అంటూ ఉంటావు కదా. అయితే దేవుడు అంటున్నాడు, అవేమీ కూడా మిమ్ములను అధిగమించవు, అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. మీరు వాగ్దానాన్ని బట్టి మోకరించి రోషము తెచ్చుకొని ప్రార్థించినట్లయితే తప్పక దేవుని సహాయ సహకారం, ఆశీర్వాదం నీ గుమ్మము యొద్దే ఉంది. నువ్వు వీటిని స్వాగతించు, స్వీకరించు. తద్వారా నీవు నీ సంతతిలో అందరికంటే, సహోదరులందరికంటే అమితంగా ఆశ్చర్యకరమైన రీతిలో ఆశీర్వదింపబడిన వాడవని దేవుడు నీకు ఈరోజు పేరిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు అందుకే ఎదురు చూస్తున్నారు ఎంతగానో. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనంలో చక్కని వాగ్దానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. చూద్దాం. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారం నీ వైపు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. ఆమేన్. సముద్ర వ్యాపారము నీ వైపు త్రిప్పబడును. ఆ రోజుల్లో వారు సముద్ర వ్యాపారం గురించి దేవుడు వారితో సెలవిచ్చాడు. ఈరోజు అదే కృప, అదే నూతనమైన వాక్కు మనకు కూడా ఇవ్వబడుతుంది. నువ్వు సముద్రము మీద వ్యాపారం చేస్తున్నావో, నేల మీద వ్యాపారం చేస్తున్నావో, ఇదిగో నువ్వు ఎక్కడ వ్యాపారం చేస్తున్నాను, నువ్వు ఎక్కడ బిజినెస్ నడిపిస్తున్నాను, జీవన సంబంధమైన
అది ఏ వ్యాపారమైనా, ఏ పోరాటమైనా, ఏ పని అయినా ఈ భూమి మీద దేవుడు అంటున్నాడు, ఇప్పటి వరకు నువ్వు వాటి కోసం ప్రాకులాడావు. అయితే నా సన్నిధిలో నువ్వు ఈ వాగ్దానాన్ని పట్టుకొని నమ్మి కన్నీరు విడిచి ప్రార్థించుట ద్వారా నేను ఆ వ్యాపారాన్ని, ఆ లాభాలను, ఆ కార్యాలను నీ తట్టుగా నేను త్రిప్పబోతున్నాను. ఎందుకంటే నేను నీ ప్రార్థన విన్నాను. ఆత్మీయంగా, ఆర్థికంగా, భౌతికంగా, సామాజిక పరంగా, సేవాపరంగా, సంఘపరంగా దేవుడు నువ్వు ఏ విషయాలు ఎక్కువగా ఆలోచిస్తూ, ప్రాకులాడుతూ, పరిగెత్తుతూ, నడిపించబడుతూ ప్రయాణం చేస్తున్నావో వాటినే నీ వైపు త్రిప్పుతాను అంటూ నీకు ఈరోజు వాగ్దానం చేస్తున్నాడు. నీ భర్త ఒకవైపు నీ వైపు లేడేమో, ఒకవేళ నీ భార్య నీ వైపు లేదేమో, ఒకవైపు నీ పిల్లలు మరొక దిశలలో ప్రయాణిస్తున్నారేమో, కానీ నీ కుటుంబాన్ని యజమానుడా నీ తట్టు దేవుడు తిప్పబోతున్నాడు. యజమానురాలా నీ భర్తను, నీ పిల్లల్ని దేవుడు నీ తట్టు ఈరోజు త్రిప్పబోతున్నాడు. కారణం నీ ప్రార్థనను దేవుడు విన్నాడు. ఈ వాగ్దానాన్ని బట్టి నువ్వు ఆశతో అడగటాన్ని దేవుడు చూశాడు. హల్లెలూయా. మనందరం దేవుని వైపుగా త్రిప్పబడాలి. మనందరం దేవుని ఆశీర్వాదాల వైపుగా త్రిప్పబడేటట్లు దేవుడు చేయబోతున్నాడు. అలసిపోయారా జీవితంలో? అవి ఏ పరిస్థితి మిమ్మల్ని అధిగమించదు. దేవుడు బలమైన శక్తిని మీకు ఇవ్వబోతున్నాడు. మనం చూస్తున్నట్లయితే చూడండి, ఏ భారముతో నీవున్నా, భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్సా, అపార్థాలా, పిల్లలు మాట వినట్లేదా, అప్పు సమస్య, భూ సంబంధమైన తగాదాల, గర్భఫలం లేదా, వివాహం జరగట్లేదా, ఉద్యోగం రావట్లేదా, నీ పట్ల ఏది సక్సెస్ కావట్లేదా, ఏది పట్టుకున్నావా అది ఊడిపోతుందా, రాలిపోతుందా, నిష్ప్రయోజకుడుగా ఉన్నావా, నువ్వు ఏ విషయంలో ఎంతటి సందిగ్ధతను అనుభవిస్తున్నావో నేను అదే చెప్తాను. నాకు వేరై ఉండి మీరేం చేయలేరంటోంది దేవుని వాక్యం కదా. అట్లాగా దేవునికి సమీపంగా ఉండి మిమ్మల్ని సమీపంగా చేర్చేది వాగ్దానం, వాక్కు. ఈ వాక్కును చేత పట్టుకొని మోకరించి చేతులెత్తి దేవుని రాజ్యం తట్టు కనులెత్తి మీరు ప్రార్థించండి. కొంత సమయం ప్రార్థనకు కేటాయించండి. ఆ ప్రార్థనను ఆలకించి అంగీకరించే దేవుడు ఒక టర్నింగ్ త్రిప్పబోతున్నాడు. ఒక మధురమైన మలుపును నీ జీవితంలో త్రిప్పబోతున్నాడు. బలమైన కార్యాలు నీ జీవితంలో ఇక జరగబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరినీ దేవుడు దీవించబోతున్నాడు. ఇంకా బలమైన దీవెనలతో మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళాలన్నది దేవుని వాంఛ. మహాగణుడా, ప్రేమాస్వరూపి, ఎందరూ ఉదయకాలం వాగ్దానాన్ని వింటూ ఉన్నారు వారందరి జీవితాల్లో అయా ఈ వాగ్దానము నెరవేర్చండి. జనముల ఐశ్వర్యాన్ని అయా మా బిడ్డలు అనుభవించాలి. ఎవరు ఏ విధమైన వ్యాపార రంగములో వెళుతున్నారో, పోరాడుతున్నారో, అయా కష్టాన్ని, దుఃఖాన్ని దిగమింగుకొని మిమ్మల్ని ఆధారం చేసుకొని వెళుతున్నారో అటు బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించండి. ఉదయకాల వారి ప్రార్థనలను అంగీకరించండి. ఈ వాగ్దానాన్ని బట్టి వారు ఒకవేళ కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తూ నా తండ్రి కనిపెడుతున్నారేమో, వారి జీవితాల్లో కూడా నూతనమైన బలమైన ఆశీర్వాదాలను జరిగించండి. ఏవేవైతే వారి మీద పెత్తనం చేస్తున్నాయో, ఏ సమస్యలైతే వారి మీద అజమాయిషి చేస్తున్నాయో వాటన్నిటి అవేమీ ప్రభా చెయ్యకుండానట్లు, అధిగమించకుండానట్లుగా మీ కృప వారిపై మొదట కుమ్మరించండి. సమాధానం ఇవ్వండి, సంతోషం ఇవ్వండి, ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు దయచేయండి. సంఘాలను ఉజ్జీవింపజేయండి. సేవకులను బలమైన అపోస్తులుగా లేవనెత్తండి. ఆయా క్రైస్తవ్యానికి విరోధంగా పోరాడుతున్న పార్టీల నోరు, కళ్ళు మూయించిన ఆయన స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్ముడు వ్యతిరేకంగా ఎవ్వరూ మీ సన్నిధికి పని చేయకూడదు, మీకు లోబడాలి. స్తోత్రం. సంఘాలను ఉజ్జీవింపజేయండి. అయా ముఖ్యమంత్రి, రాష్ట్రపతులు ఆశీర్వదించండి నాయన. స్తోత్రం, స్తోత్రం. ఎలక్షన్స్ జరగబోతున్నాయి, దీవించండి అయ్యా. దైవ చిత్తానుసారమైన వ్యక్తుల్ని మీ చేత నిర్ణయించబడాలి. స్తోత్రం, స్తోత్రం. ఎంతమంది వీక్షిస్తున్నారు, వింటున్నారు, ఏకీభవిస్తున్నారు వారందరినీ కూడా నూరంతలుగా మీరు దీవించి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం ఎడల నెరవేర్చబడును గాక. ఆమేన్.